హాయ్ హలో ప్రజెంట్ దేశంలో హల్చల్ అయినటువంటి వార్తలు ప్రస్తుతం కొనసాగుతా ఉన్నాయి. కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది అఫీషియల్గా ఆన్లైన్ ద్వారా పార్టీని ఫామ్ చేసినటువంటి సందర్భం. దగ్గర 22 మిలియన్స్ ప్రజలు ఎవరైతే ఉన్నారో ఈ కాక్రోచ్ పార్టీని డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫాలో అవుతున్నటువంటి సందర్భం. దీన్ని తట్టుకోలేక, దీన్ని సహించలేక ఏదైతే బొద్దింకలు ఏవైతే వాటిని చంపడం కోసం ప్రస్తుత పాలక పార్టీలు ఏవైతే వాటిని అవి ప్రయత్నం చేయడం జరుగుతుంది, చంపడం కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఓకే, ఎస్, కాక్రోచెస్ పరాన్నజీవులు. ఓకే, ఏదైతే క్రిమి కీటకాలు ఏవైతే వాటిని చంపడం కోసం పుట్టినటువంటి ఏదైతే పరాన్నజీవులు బొద్దింకలు ఏవైతున్నాయో అవి తింటాయి, అలాగే ప్రశ్నిస్తాయి. పరాన్నజీవులు ఏవైతే వాటిని ప్రశ్నించడానికి ఇష్టపడినటువంటి పాలక పార్టీలు ఏవైతే వాటిని చంపుతా ఉన్నాయి. ఓకే, ఎస్, మేము అడుగుతా ఉన్నాం. ప్రస్తుతం గతంలో అమిత్ షా, అలాగే అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి CJI, అత్యున్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకి సూర్యకాంత్ మిశ్రా లాంటి వాళ్ళు తెలిసి అన్నారా తెలియక అన్నారా అనేటువంటిది అంశాన్ని మనం పక్కకు పెడితే, ఓకే, ఈవేళ గ్రామీణ భారతంలో ఉన్నటువంటి మొత్తం యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరాన్నజీవుల్లాగా, బొద్దింకల్లాగా నకిలీ డిగ్రీలు పట్టాలు చేతపట్టుకొని ఈవేళ సోషల్ మీడియాలో కానీ ఎలక్ట్రానిక్స్ మీడియాలో కానీ డామినేట్ చేస్తున్నారనేటువంటి దానిపైన వాళ్ళు వ్యంగ్యంగా మాట్లాడటం జరుగుతూ ఉంది. గతంలో పాలక పార్టీల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం ఎవరైతే ఉన్నారో, అలాగే అఫీషియల్స్, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కావాలని ఉద్దేశపూర్వకంగా అంటా ఉన్నారు. ఓకే, బొద్దింకలు పరాన్నజీవులుగా ఎందుకు మారుతున్నారు, ఎందుకు ప్రశ్నిస్తున్నారు? కరోనా పాండమిక్ టైంలో లక్షలాది కిలోమీటర్లు తన సామాగ్రి ఏదైతే ఉందో, తన వెంట తెచ్చుకున్నటువంటి బట్టలు కానీ, ఆహార పదార్థాలు, వండుకునేటువంటి వస్తువులతోటి లక్షల కిలోమీటర్లు నెత్తిన పెట్టుకొని మోసినందుకు ప్రశ్నిస్తారు. అదేవిధంగా ట్రైన్ టికెట్ కొనుగోలు చేసి ట్రైన్స్లో జనరల్ బోగీలు సంఖ్య పెంచనందుకు తిక్కటమైనటువంటి జనాలు తొక్కుని వాళ్ళు కూర్చోడానికి కూడా ప్లేస్ లేనటువంటి సందర్భంలో వాళ్ళు ప్రశ్నిస్తారు. అలాగే కరోనా వచ్చినప్పుడు ఈ టైంలో మెడిసిన్ లేకున్నటువంటి సందర్భంలో ప్లేట్లు కొట్టడానికి కోసం ఏదైతే ఉందో అజ్ఞానంతో ఉన్నటువంటి ప్లేట్లను కొట్టేటటువంటి సందర్భంలో అవి ప్రశ్నిస్తూ ఉన్నారు. అలాగే కుల, మత, వర్గ, వర్ణాల డిఫరెన్సెస్ చూపిస్తున్నందుకు ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. ఓకే, మత రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అనండి, యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాక్రోచ్ అనండి, ఇంకోటి అనండి, మీరు ప్రజలకు అలాగే యువతకు నచ్చినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు ఎంతకాలం అయితే కొనసాగిస్తారో అన్ని రోజులు వాళ్ళు బొద్దింకల్లాగా, విష సర్పాల్లాగా మిమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి అంటా ఉన్నాం. ఓకే, వై సపోర్ట్ కాక్రోచ్ జనతా పార్టీ, మేము ప్రశ్నిస్తాం.